సార్ ఇప్పుడు అభిమానుల్ని క్రమబద్ధీకరించే అసోసియేషన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పెట్టారు. దాని తర్వాత సోషల్ మీడియాని కూడా హ్యాండిల్ చేయబోతున్నారు. ఈ ఆధ్యాత్మికత వైపు నడపడం వల్ల ఎప్పటి నుంచో మనకి ఇప్పుడు చూసినట్టయితే వ్యక్తిగత అభిప్రాయాలు, రాజకీయంగా భిన్న అభిమానాలు ఉన్న మెగా ఫ్యాన్స్ చాలా మంది ఉంటారు. ప్రజారాజ్యం, జనసేన రెండు పార్టీలప్పుడు వీళ్ళందరినీ సమన్వయపరుచుకుంటూ ఎవరిని నొప్పించకుండా పార్టీకి అనుకూలంగా, రెండు పార్టీలకు అనుకూలంగా మార్చుకునేటప్పుడు మీ పాత్ర కీలకమైంది అన్నది చాలా విరివిగా ఉన్న అభిప్రాయం. మీకు పర్సనల్ గా ఎటువంటి సమస్యలు ఏమైనా ఎదురయ్యాయా, లేకపోతే చాలా సాఫీగానే మీరు అభిమానులు అందరినీ మోటివేట్ చేసుకోగలిగారా? ఆ విషయాలు ఏమన్నా పంచుకుంటారు? రాజకీయాలు వేరండి, సినిమాలు వేరు. కానీ మనం చిరంజీవి గారిని ముఖ్యమంత్రిగా చూడాలనుకున్నాం కాబట్టి ప్రజారాజ్యంలో అప్పటికి ఎన్టీ రామారావు గారు రాజకీయంలో వచ్చినప్పుడు పరిస్థితి వేరు, చిరంజీవి గారు రాజకీయంలో వచ్చిన పరిస్థితి వేరు. అది కొంత మనకి ఎఫెక్ట్ ఇచ్చిందన్నమాట. అప్పుడు సోషల్ మీడియా లేదు, ఇప్పుడు సోషల్ మీడియా ఉంది. ఇది కూడా మనకి ఇబ్బందికరంగా జరిగింది. అయితే చిరంజీవి గారు అనే మహా వృక్షానికి అన్ని పార్టీల్లో చిరంజీవి గారికి ఫ్యాన్స్ ఉన్నారు. ఆ పార్టీ అందరూ ఉన్నారన్నమాట. ఈ ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు మ్యాక్సిమం పీపుల్ ఏ పార్టీలో ఉన్నప్పుడు కూడా వీరికే సపోర్ట్ చేశారు. అప్పుడు అభ్యర్థులు విపరీత అంటే ఒకేసారి చిరంజీవి గారు లాంటి వ్యక్తి బయటకు వచ్చేటప్పటికి స్థానికంగా ప్రతి కాన్స్టిట్యున్సీకి నెంబర్ ఆఫ్ ఆస్పిరెంట్స్ తయారైపోవటం, వారిని క్రమబద్ధీకరణ చేయలేకపోవటం, ప్రతి ఒక్కరూ నేనే ఎమ్మెల్యేని ముందుగానే పోస్టర్ వేసుకుని ప్రకటించుకోవటం, చివరికి వచ్చేటప్పటికి సీట్లు ఇచ్చేటప్పటికి ఒకరికి ఇవ్వాల్సి రావటం, మిగతా వాళ్ళంతా రిఫండ్ అవ్వటం, వారు మళ్ళీ మనకు ఆపోజిట్ అవటం. ఈ దీంట్లో నెంబర్ ఆఫ్ ఆస్పిరెంట్స్ తయారైనప్పుడు అక్కడ లోకల్ ఫ్యాన్స్ కూడా నెంబర్ ఆఫ్ పీపుల్కి డివైడ్ అయిపోయారు. ఆ కంట్రోల్ పవర్కి మన ఏమంటారండి, రాజకీయం కాబట్టి మేము దాంట్లోకి వెళ్ళలేకపోయామాట, ఆలోచించలేకపోయాం. అదో చిన్న చాలా చోట్ల కొంచెం ఎఫెక్ట్ ఇచ్చిందన్నమాట అండి. టికెట్ ఎవరైతే రాలేదో వారు మానసికంగా ఇది వారు మనకి పరిపూర్ణంగా చేయలేకపోవటం, అటువంటి సంఘటనలు జరిగింది. దాంతో వారితో పాటు కొంతమంది అభిమానులు కూడా అలా స్లో అయిపోవటం ఇలా జరిగింది. ఏదేమైనప్పుడు కూడా చిరంజీవి గారు లాంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి రాజకీయాల్లో, ఈ కుళ్ళు రాజకీయాల్లో అందరినీ నమ్మేసి ఎవరైతే సీనియర్ రాజకీయ నాయకులు వచ్చి ఈ పార్టీలో చేరారో వారిని బాగా నమ్మి వారిని అనుసరించడం వల్ల కూడా మన పరాజయానికి వెళ్ళామని చెప్పి నా పర్సనల్ ఒపీనియన్ అన్నమాట. ఎందుకంటే అసలు చిరంజీవి గారు ఎవరు, చిరంజీవి గారు పార్టీలోకి ఎందుకు వచ్చారు, పార్టీ ఎందుకు పెట్టారు, ఆయనకి అవసరమా? అందరూ రమ్మంటేనే కదా, ఫ్యాన్స్ కానీ ప్రజలు కానీ అందరూ రమ్మని పిలిపిస్తేనే కదా అని వచ్చింది. వచ్చి ఆయన సామాజిక న్యాయం పాటించాలి, బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయాలి, ప్రతి మారుమూల గ్రామానికి అన్ని రకాల సదుపాయాలు కల్పించాలి. ఆయన మేనిఫెస్టోలోనే చాలా గొప్ప విషయాలు ఉన్నమాట. ఆయన ఒరిజినల్ మేనిఫెస్టో అమలు చేయలేము అనే విధంగా ఈ సీనియర్ పొలిటీషియన్స్ ఒరిజినల్ కూడా మార్చారేమో అని నాకు డౌట్ మాట. ఆయన చాలా పెద్ద ఉద్దేశంతో, విశాలమైన హృదయంతో ఆయన రావటం, ఈ కలుషితం అయిపోయి పక్కదావ పట్టడం వల్ల ఆయన పరాజయానికి ఎక్కువ అవకాశం అనిపించిందండి. అది కొంచెం అక్కడ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తుంటే, ఎందుకంటే మనకు ప్రజారాజ్యం పార్టీలో 18 మంది ఎమ్మెల్యేగా నెగ్గినప్పుడు ఓడిపోయిన వ్యక్తుల్లో 35 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు 1000 ఓట్లు తక్కువ ఓడిపోయారు. 1000 ఓట్లు అంటే ఒక బూత్ లో మనకి 1000 ఓట్లు వచ్చేస్తాం. అంటే చిన్న చిన్న తప్పుల వల్ల 35 మంది కోల్పోయాం. ఆ 35 మంది వచ్చుంటే ఇవాళ చిరంజీవి గారు ముఖ్యమంత్రి కదండి, ఆ సంవత్సరం ఖచ్చితంగా అయిపోయారు అనమాట. అదే తుక్కులో తరపున ప్రమాదం టైప్ లో మనకి అది రాజకీయ అవకాశం పోయిందన్నమాట. అది కేవలం ఇతరులు అంతా వచ్చి వీరు అంటే కావాలని వచ్చి వెనక నుంచి చేసిన రాజకీయం కానీ కావాలని వచ్చి
చిరంజీవి గారు అందరినీ నమ్ముతారండి. అందరినీ నమ్మేయటం వల్ల అనేక కారణాల వల్ల ఆ విధంగా జరిగింది. అలాగే ఇక్కడ జనసేన వచ్చేటప్పటికి ఆయన మనందరికంటే పిచ్చి అభిమాని చిరంజీవి గారికి. ఆ ఆ, ఏదైతే పురాణాల్లో రాముడి కోసం ఆంజనేయ స్వామి గుండెలు ఎలా చీల్చేసుకున్నాడో, ఇప్పుడు నిజ జీవితంలో పవన్ కళ్యాణ్ ఎప్పుడు చీల్చుకోకుండా అప్పుడు చీల్చుకో సిద్ధంగా ఉన్నవాడు. అంత గొప్ప అభిమాని. ఆయన ఆయన చాలా అందరికంటే ఎక్కువ ఆయనే బాధపడ్డారు అన్నమాట. అన్నయ్య గారికి అధికారం రాలేదు, ఏం జరిగింది ఆయన బాగా విశ్లేషణ చేసుకుని అటువంటి తప్పులు ఈ జనసేనలో జరగకుండా ఎన్నెన్నో జాగ్రత్తలు ఈ 10-15 years నుంచి ఆయన్ని తీసుకోబట్టి ఈ రోజు ఈ స్థాయికి వచ్చారు. ఆయన తీసుకుంటూ ఆయన గోల్ 25 years పెట్టుకున్నారు. తక్కువ టైంలోనే 15 years లోనే ఆయన గోల్ పూర్తి చేసుకున్నారు. ఆయన త్వరలోనే ఆయన ముఖ్యమంత్రి అవుతారు. అవసరమైతే దేశానికి ప్రధానమంత్రి అవకాశం కూడా చాలా ప్రగాఢంగా కనిపిస్తున్నమాట, చాలా పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే మనం ప్రజెంట్ దేశ ప్రధాని ఎవరైతే ఉన్నారో వారు పవన్ కళ్యాణ్ గారు అమితంగా ప్రేమించడం, ముఖ్యంగా ఇంత డేర్ డేవిల్ అంటాం గొప్ప వ్యక్తి. అంటే 100 సంవత్సరాలకి 200 సంవత్సరాలకి పుడతా ఉంటారు ఇటువంటి వారు. అంత గొప్ప వ్యక్తి. అదే దేశ రాజకీయాల్లోకి వస్తే ఎలా ఉంటుంది ఆయన ఊహించే వ్యక్తి మన ప్రధానమంత్రి. వారి సహకారంతో కూడా దేశ రాజకీయాల్లో కూడా వస్తే బాగుంటుందని, వస్తారని మనం ప్రకారం చెప్పాలి. అంత చాలా ప్లాన్ ప్రకారం సిస్టమేటిక్ గా ఇప్పుడు ఆయన ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఈ రోజు వరకు ఒక్కరోజు కూడా రెస్ట్ తీసుకోలేదు. చాలా డీప్ గా ఆయన 4-5 శాఖలు తీసుకున్నప్పటికి కూడా, ఉదాహరణకి పంచాయతీరాజ్ శాఖ తీసుకుంటే, ఇంకా మీకు రీసెంట్ గా ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, రాజకీయాలకు రాకముందే ఈ రాజకీయం చేద్దాం అనుకుని నిర్ణయించుకున్నప్పుడే అన్ని శాఖల గురించి పుష్కలంగా చదివేశారు. ఆయన ప్రతి శాఖ గురించి బాగా అవగాహన కలిగిన వ్యక్తి. అంచేత ఈ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ లోకి ఫస్ట్ అడుగు పెట్టినప్పుడు చాలా ఈజీగా అందరితో మమైకమైపోవటం, చాలా ఫాస్ట్ గా ముందుకెళ్ళటం, ఇంకా ఆయన తెలియనివి చాలా తెలుసుకోవటం. అసలు ఈ పంచాయతీరాజ్ ఉదాహరణకి మొన్న జరిగిన స్వతంత్ర దినోత్సవాలు, 78వ స్వాతంత్ర దినోత్సవానికి ఇంచుమించు మనం ఇప్పటిదాకా మనం పుట్టిన తర్వాత 10-15 మంది ముఖ్యమంత్రిని చూస్తుంటామని. అందరు ముఖ్యమంత్రులు ఒక గ్రామానికి 250 రూపాయలు జెండా ఆవిష్కరణ కోసం కేటాయించిన నిధి 250 రూపీస్ అని. అది 250 రూపీస్ పెడితే ఇప్పుడు జెండా కూడా రాదు కదా. అటువంటిది ఈయన దాంట్లోకి వెళ్ళి చూసి ఇంత ఘోరంగా ఉన్నారా అని వెంటనే దానికి 10,000 రూపాయలు చేశారు. అలాగా అన్ని పట్టించుకుని ఎలా చేయాలి ఏంటి అని చాలా బాగా డీప్ గా వెళ్ళటం,